ఎన్మనగండ్ల గ్రామ ప్రజలకు నాపై నమ్మకం ఉంచి సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామస్తులకు మరియు వార్డు మెంబర్లకు పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎలక్షన్ గెలిచిన వెంబడే మా ఊరి చాలా వాటర్ సమస్యలే కానీ రోడ్డు సమస్యలే కానీ ఉండే. గ్రామ పంచాయతీని ఇమ్మీడియట్లీగా ఆ 3 రోజులు టైం ఇచ్చి అవి క్లీన్ చేయించడం జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీని ఒక అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. సీసీ కెమెరాలే కానీ ఫర్నిచరే కానీ పెయింటింగ్ సమస్యలే కానీ ముందల సీసీ రోడ్సే కానీ వేయడం జరిగింది ఈ 3 రోజుల్లో. కాబట్టి మునుముందు కార్యక్రమాలలో మా గ్రామస్తులందరూ వార్డు మెంబర్లందరూ మాకు మద్దతు ఇచ్చి ముందుకు వెళ్ళడానికి నాకు ప్రోత్సహిస్తారని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మా గ్రామ పెద్దలకు అందరికీ 12 వార్డు మెంబర్లకు మా సర్పంచ్ రంజిత్ అన్న గారికి ముందుగా నీళ్ళ సమస్య చాలా ఉండే, ముందుగా చేసిండు. ప్రమాణ స్వీకారం కాకముందే బోర్లు వేయించిండు, 2 తాండలకు వేయించిండు. రుకంపల్లి కొత్త ప్లేట్లకు ముందుగా రోడ్ల సమస్యలు ఉండే, అన్నీ గడ్డి ఉండే, మొత్తం సాఫ్ చేయించిండు మంచిగా. ఇప్పుడు ముందుగా జరిగేది కూడా అన్నని రంజిత్ అన్నని కలుపుకొని పని చేస్తామని కరెంటు స్తంభాలు కానీ కరెంటు ఇంటి మీద వైర్స్ కానీ తీపిచ్చి వేయించిండు. అన్న ముందుగా అన్న ఎట్లా నడిస్తే కూడా అన్న బాటలను మేము కూడా నడుస్తామని ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మా స్నేహితుడు అయినటువంటి శ్రీ మల్గార్ రంజిత్ కుమార్ గౌడ్ గారి సర్పంచ్గా ఎన్మనగండ్ల గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినటువంటి అందరికీ మీ మీడియా ద్వారా అందరికీ నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఒక 30 ఏళ్ళ నుంచి ఎన్మనగండ్ల గ్రామం నోపేటు ఎన్మనగండ్ల 2 ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉండేది. ఎన్మనగండ్ల గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికీ ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ లోపల ఫర్నిచర్ కానీ ఈ ముందల ఈ యొక్క ప్లాట్ఫామ్ ఈ చుట్టుముట్టు ఈ యొక్క కార్యక్రమాలు కానీ ఎవ్వరు చేయలేదు ఇంతవరకు. ఇంకొకటి ఆ మాట ఇచ్చిన ప్రకారము రుకంపల్లెలో బోరు వేయడం కానీ మంచినీటి సమస్య ఉంటే అది చేయించడం కానీ, తర్వాత సీతమ్మ తాండా తూక్య తాండా ఇక్కడ కొత్త ప్లాట్లన్నీ ఉంటాయి అక్కడ కూడా నీటి సమస్య ఉండే, దానికి కూడా ఒక బోర్ వేసి బోర్ ప్రెసింగ్ చేయించి అన్నీ చేసిండు. ఇంకొకటి ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పలేకపోయిండు కానీ ఊరికి బస్సు సౌకర్యం లేదు. ఆటోమేటిక్గా అది కూడా మాట్లాడిండు. అతి త్వరలో నాకు తెలిసి ఒక 10-15 రోజులలో బస్సు సౌకర్యం కూడా ఎన్మనగండ్లకు ఒక 2-3 బస్సులు వచ్చేటట్టుగా మాట్లాడిండు. అవి కూడా కంపల్సరీ జరుగుతుంది. ఇంకొకటి సరిహద్దులు లేవు. ఇప్పుడు చుట్టుపక్కల ప్రతి ఒక్క ఊర్లో ఎన్మనగండ్ల లేకపోతే ఏదైనా మా ఊరు ఎండింగ్ ఇది స్టార్టింగ్ ఇది అని చెప్పి ఒక బోర్డులు ఉంటుండే. ఆ బోర్డులు అందరూ ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకున్నారు. మా గ్రామానికి లేదు. అది మేజర్ గ్రామ పంచాయతీ కొన్ని ఇష్యూల వల్ల ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం వల్ల అది ఒకటి లేదు. అది కూడా కంపల్సరీ మాట్లాడి అది కూడా చేయిస్తున్నాడు. హద్దులు మా స్టార్టింగ్ విలేజ్ ఇక్కడ ఎండింగ్ విలేజ్ ఇక్కడ అని చెప్పి హద్దులు కూడా పెడుతున్నాడు. ఇంకొకటి ఏదైతే ప్లేస్ మా ఎన్మనగండ్ల గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ ప్లేస్లో ఉండి ఇల్లు నివాసం కొత్తగా ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు నవాబుపేట గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో ఉన్నారు. నవాబుపేట రెవెన్యూలో అక్కడ ఇంటి ట్యాక్స్ కానీ అక్కడ పే చేస్తున్నారు. వాళ్ళు కూడా అతి త్వరలో మా ఎన్మనగండ్ల జీపీలో కలుపుకొని వాళ్ళని కూడా ఇక్కడ ఓటర్లుగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చిండు. అది కూడా కార్యక్రమం జరుగుతుంది. మున్ముందు ఒక కొత్త యువకుడు అయింది కాబట్టి వాళ్ళ పాలకవర్గం కూడా అందరు యువకులే కాబట్టి మొత్తం ఇంకా కొత్త నడవడికతోటి కొత్తగా ఎట్లా అంటే అప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా మీరు అందరూ మా ఎన్మనగండ్ల ప్రధానిగా ప్రతి ఒక్కరు చూడబోతారు. మా మాటలు కావు మా చేతలు అన్నట్టుగా రంజిత్ గారు ముందుకెళ్తారని మనసాక్షిగా నేను ఒకటి, ఎందుకంటే అతను వెంబడి ఉండి చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తామని మీ మీడియా సాక్షిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.